కూలీ మూవీ రిలీజ్ కి ఉంది. మరో చిత్రం జైలర్ సీక్వెల్ త్వరలో షూటింగ్ కంప్లీట్ చేసుకోనుంది. మరి ఆ తర్వాత రజనీకాంత్ చేయబోయే చిత్రం ఏంటి? ఇటీవల చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. అందులో తెలుగు డైరెక్టర్ పేరు కూడా ఉంది. దీంతో క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఇంతకీ సూపర్ స్టార్ న్యూ మూవీని డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకుంది ఎవరు? తెలుసుకుందాం రండి. సరిపోదా శనివారం డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో రజనీకాంత్ ఒక చిత్రం చేస్తారని బాగా ప్రచారం సాగుతోంది. అయితే సూపర్ స్టార్ వివేక్ కు కాకుండా మరో దర్శకుడికి డేట్స్ ఇచ్చాడని సమాచారం. ఆయన పేరు నిథిలన్ సామినాథన్. ఈయనెవరు అనుకుంటున్నారా? లాస్ట్ ఇయర్ మహారాజా తీశాడు. సేతుపతి కెరీర్ లో మొదటి 100 కోట్ల చిత్రాన్ని అందించాడు. మహారాజా స్టోరీ తెలుగు తమిళ ప్రేక్షకులనే కాదు, చైనీయులను సైతం బాగా మెప్పించింది. అక్కడ కూడా హిట్ అయింది. నిజానికి ఈ సినిమాకు సీక్వెల్ తీసుకొచ్చే పనిలో ఉన్నాడు నిథిలన్. ఇంతలో సూపర్ స్టార్ ఇంటి నుంచి స్టోరీ ఉంటే వినిపించాల్సిందిగా కబురు వచ్చింది. అర్జెంటుగా రజనీకాంత్ ను కలిశాడు. నిథిలన్ చెప్పిన స్టోరీ సూపర్ స్టార్ ను ఇంప్రెస్ చేసింది. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని సమాచారం. ఒక దశలో విజయ్ నటిస్తోన్న చివరి చిత్రం దర్శకుడు వినోద్ సూపర్ స్టార్ తో మూవీ లాక్ చేసుకున్నాడని ప్రచారం సాగింది. సరిపోదా శనివారం దర్శకుడు వివేక్ ఆత్రేయ మూవీ కూడా ఫిక్స్ అయిందని టాక్ వినిపించింది. కానీ రజనీ వీరిద్దరినీ కాదని నిథిలన్ కు అవకాశమిచ్చాడు. సూపర్ స్టార్ తో మూవీ లాక్ కావడంతో నిథిలన్ మహారాజా సీక్వెల్ ను కొంతకాలం పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఉన్నాయి.